నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మన ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇక్కడ పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ ఇంకా మంచూరియా అయితే చేసేద్దామని ఇంకా క్యాబేజీ అయితే సన్నగా తరిగి పెట్టాను. కొంచెం క్యారెట్ కూడా తురుము పట్టేసేసి ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసి ఇంకా కొంచెం బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి అయితే వేసి కొంచెం ఉప్పు, కారం అయితే వేసేసి బాగా కలిపేస్తూ ఉన్నాను. కలిపేసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా అయితే చేసి పెట్టేసిన తర్వాత ఆయిల్ అయితే వేసేస్తున్నాం. పిల్లలు ఎక్కువ మంచూరియాలు, నూడిల్స్, ఎక్కువ ఎగ్ నూడిల్స్, మంచూరియాలు, చికెన్ లాలీపాప్లు ఇవే ఇష్టపడుతూ ఉంటారండి. పిల్లలు ఎక్కువ కూడా ఇవే తింటారు. పిల్లలు ఏదైనా సరే పిల్లలు ఎక్కువ ఇవి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. బయట కూడా ఎక్కువ ఇవే కదా చేస్తూ ఉంటారు. ఇంకా మంచూరియా రైసు, మంచూరియా, చికెన్ వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా అలాగా ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లలు. ఇంకా సరే ఇక్కడైతే ఆయిల్ అయితే వేసేస్తూ ఉన్నా. ఆయిల్లో వేగుతూ ఉన్నాయి. మా పిల్లలు కూడా ఇంట్లో బాగా మంచిగా తింటారు మంచూరియా అయితే. పిల్లలకి బయట ఫుడ్ పెట్టడం ఎందుకులే అనేసి ఇంకా ఇంట్లో అయితే మంచూరియా అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా బాల్స్ అన్నీ కూడా ఉడికిపోయాయి, బాగా వేగిపోయాయి. ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం అయితే ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం వెల్లుల్లి రబ్బలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం సోయా సాస్ అయితే వేస్తాను. కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి కొంచెం వెనిగర్ అయితే వేసేసి చేసేస్తూ ఉన్నా. కొంచెం వాటర్ వేసేసి వేగిన తర్వాత మంచూరియా ముక్కలు అయితే వేస్తాను. ఇంకా మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లలకి మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకి పెట్టేసేసి తినేస్తారు. ఎక్కువ బయట షాపుల్లో కూడా పిల్లలు ఇవి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ పిల్లలు కూడా. సరే నేను ఇంకా మంచూరియా అయితే చేసి పెట్టేశాను ఇంకా మా పిల్లలకి. మా పిల్లలు తిన్న తర్వాత ఇంకా ఇంట్లో మునక్కాయలు అయితే ఉన్నాయండి, కొంచెం ముదిరినట్టుగా అనిపించాయి. ఇంకా అందుకని సరే అని పచ్చడి అయితే పెట్టేద్దామని ఇంక మునక్కాయ పచ్చడికి అయితే రెడీ చేస్తూ ఉన్నా. ఇంకా ముందుగా మునక్కాయలన్నీ బాగా కడిగి నీట్గా తుడిచి ఆరబెట్టేసాను. తడి లేకుండా చూసుకోవాలి. తుడిచి ఆరబెట్టేసిన తర్వాత ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసిన తర్వాత కొంచెం చింతపండు అయితే నానబెట్టేసేసి మెత్తగా రసం అయితే తీసేస్తూ ఉన్నా. రసం తీసేసిన తర్వాత చింతపండుని కూడా బాగా ఉడకబెట్టాలి. మునక్కాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా రసం అయితే ఉడకబెట్టేద్దామని కళాయిలు అయితే పిండేస్తూ ఉన్నా. ఈలోపు మా పిల్లలైతే అసలు ఏం గొడవ చేస్తున్నారండి. ఆ మంచూరియా కోసం ఎవరి వాళ్ళకే పెట్టేశాను, అయినా కూడా కొట్టుకుంటూ ఉంటారు. సరే ఇంక ఈలోపు చింతపండు పులుసు అయితే కూడా రెడీ అయిపోయింది, బాగా గట్టిగా ఉడికిపోయింది. దాంట్లో కొంచెము ఆయిల్ అయితే వేసేసి ఉడకబెట్టేసాను. చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది. చింతపండు పులుసు రెడీ అయిపోయిన తర్వాత కళాయి అయితే పెట్టేసాను స్టవ్ మీద. ఇంకా ఆయిల్ వేసేసి మునక్కాయ ముక్కలు అయితే బాగా ఆయిల్లో వేయించేసుకోవాలి. ముక్క మెత్తబడేంత వరకు కూడా వేయించేసుకోవాలి మునక్కాయ ముక్కలు బాగా. చాలా బాగుంటుందండి మునక్కాయ పచ్చడి. బాగా గుజ్జుగా పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకొని అది ఆరిన తర్వాత ఒక స్టోరేజ్ సీసాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే కనీసం 3 నెలలు 6 నెలల వరకు ఉంటుందండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది పుల్లగా కారంగా తినడానికి. ఇక్కడైతే మునక్కాయ ముక్క అయితే వేసేస్తూ ఉన్నా ఆయిల్లో. ముక్క కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఆయిల్లో కూడా డీప్ ఫ్రై అయితే చేయాలి. మునక్కాయ ముక్కలు అయితే ఉడికిపోతూ ఉన్నాయి.
మునక్కాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. కొంచెం అట్లా పట్టుకుంటే తెలుస్తుంది అది ఉడికిందా లేదా అనేది. సరే ఇంకా అవి ఉడికిపోయిన తర్వాత వాటిని అయితే పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత పోపు అయితే పెట్టేస్తూ ఉన్నాం. కొంచెము ఆవాలు, కొంచెం వెల్లుల్లి రబ్బలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసి పోపు అయితే పెట్టేస్తూ ఉన్నాం. పోపు అయితే వేగిపోయింది. ఇంక ఇది కొంచెం చల్లారాలి. ఆ పెట్టిన పోపు అయితే చల్లారాలి. ఇంక ఈలోపు మునక్కాయ ముక్కల్లోకి కొంచెం ఆవాలు, మెంతులు వేయించి పొడి చేశాను. ఆ పొడి వేసేసాను. కొంచెం ఉప్పు వేసాను. కొంచెం కారం అయితే వేసాను. కారం వేసేసి బాగా కలిపేస్తూ ఉన్నాను వాటిని. కల్లుప్పేనండి, నేను ఎండబెట్టి మిక్సీ పెట్టేసాను కల్లుప్పుని. కొంచెం చింతపండు పేస్ట్ అయితే వేసేసి కలిపేసాను. వేసి కలిపేసిన తర్వాత ఇంకా పోపు పెట్టిన ఆయిల్ ఉంటుంది కదా, అది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇంకా ఈ ముక్కల్లో వేసేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత 1-2 రోజులు బయట పెట్టుకుంటే ఉప్పు కారం మసాలా అనేది బాగా ముక్కలకు పెట్టేస్తుంది. పచ్చడి బాగా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.